అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగెంట్ 68వ భాగం. రచయిత వనజ గారు. కాల్ రావడంతో బృంద కిచెన్‌లోకి వెళ్ళిపోయి లిఫ్ట్ చేసి "ఏమన్నాడు మీ అన్నయ్య?" అని మహిత అడిగితే "వస్తున్నాడు. కాకపోతే మా అన్నయ్యతో పాటు నా ఆడపడుచు కూడా వస్తోందని" బృంద చెప్పగానే ఆ రిలేషన్‌ని కాలిక్యులేట్ చేసుకున్న మహిత ఇక్కడ ఉన్న పెద్ద బావ ఒకదాన్ని తెచ్చిపెట్టాడు. అక్కడి నుంచి వస్తున్న చిన్న బావ ఇంకొకటి తీసుకొస్తున్నారు. ఏంటయ్యా ఇది అని అనుకుంది. గుడికి వెళ్ళిన శర్మగారు మనసు మొత్తం ఇంటి మీదే పెట్టుకొని పూజ చేస్తున్నారు. గోత్రం అడిగి పేర్లతో పూజ చేస్తూ, పేర్లడిగి గోత్రంతో పూజ చేస్తూ ఆయనే కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటి శర్మగారు పరధ్యానంలో ఉన్నారు. మీకు త్వరలో కొడుకు పెళ్లి కానీ, కూతురు పెళ్లి కాదు కదా! కూతురికి పెళ్లి చేసే తండ్రిలాగా ఏంటలా ఉన్నారు? అని గుడికి వచ్చిన వాళ్ళలో ఒకరు అడిగేసరికి ఏం చెప్తాడు? కొడుకు ఒక అమ్మాయిని ఫ్రెండ్ అని చెప్పి తీసుకొచ్చాడు. నలతగా ఉందని చెప్పి అన్ని ఆలోచనల్ని పక్కన పెట్టాక మనసు దేవుడి మీద లగ్నం చేసి పూజ చేయడం స్టార్ట్ చేశారు శర్మగారు. కాసేపు గుడిలోనే ఉండి ప్రశాంతంగా అనిపించాక అప్పుడు ఇంటికి బయలుదేరారు ఆయన. కమల గారు ఆయన కోసం టిఫిన్ సిద్ధం చేసి ఉండడంతో కొడుకు రూమ్ వైపు చూస్తే ప్రమోద్ లేరండి. అన్నయ్య గారింటికి వెళ్ళాడని వచ్చిన అమ్మాయి ఏం చేస్తోంది అని అడిగారు శర్మగారు. పాపం రాత్రంతా ప్రయాణం చేసొచ్చింది గదా! పడుకుందండి. టిఫిన్ కోసం లేపితే తర్వాత తింటాను అని అన్నదని ఆవిడ చెప్పగానే, ఎంత ప్రయాణం చేసొస్తే మాత్రం సూర్యుడు నడినెత్తి మీదకి రాబోతున్నాడు. ఇప్పటి వరకు ఇంకా పడుకోవడం ఏంటి అసలు? వాళ్ళ ఇంట్లో ఎలా పెంచారో అని తెలియని వాళ్ళ గురించి కూడా మాట్లాడడం మొదలుపెట్టారు శాస్త్రి గారు. అందరి ఇంట్లో అమ్మానాన్నలు మీలాగా ఉండరు కదండీ! అయినా ప్రమోద్‌కి కూడా నీరసంగానే ఉంటుంది ప్రయాణం వల్ల. కానీ మీ వల్ల వాడు పడుకోకుండా పని చేసుకుంటూనే ఉన్నాడు బిడ్డ అని అన్నది కమల మనోగతం. వెళ్ళి ఆ అమ్మాయిని ముందు నిద్రలేపి స్నానం చేయమని చెప్పు కమల. ఇంట్లో ఇలా ఉంటే నాకు నచ్చదు అని నీకు తెలీదా? అని అంటూ టిఫిన్ తినడానికి కూర్చున్న వాడు కాస్త రూమ్‌లోకి వెళ్ళి పోవడంతో ఏం చేస్తారు కమల పాపం వెళ్ళి స్మితని నిద్రలేపుదామని చూశారు. పిల్ల బయట కవరింగ్ బానే ఇస్తోంది గానీ, లోపల నుంచి ఉన్న ఫ్రీడమ్ పోగొట్టుకోలేకపోయింది కదా! అందుకే కమల ఎంత లేపుతున్నా కూడా సమాధానం చెప్పకుండా అటు ఇటు దొర్లుతూ ఇంకా డీప్ స్లీప్‌లోనే ఉంది పాప. ప్రమోద్ కన్నా పిలిస్తే వాడన్నా వచ్చి లేపుతాడేమో ఈయన కోపంగా ఉన్నారు. ఇలాగే ఉంటే మధ్యాహ్నం భోజనం కూడా చేయరనుకున్న ఆవిడ ప్రమోద్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది. బృందతో కాల్ మాట్లాడి అక్కడే ఉండి ఆ సంభాషణ మొత్తం విన్న ప్రమోద్ క్రిష్‌తో పాటు ఎవరో అమ్మాయి వస్తుందని తెలిసి మాకేంటి బాధ అనుకుంటూ ఉంటే వచ్చిన శ్యామల ప్రమోద్ ఏదైనా రావడం అని అంటూ అల్లుడి మర్యాదలు కూతుళ్ళకి చేయమని అప్పగించి ఆవిడ సినిమా పెట్టుకొని చూస్తూ ఉంది. ఇక్కడే ఉంటే ఇంకా ఆవిడ ఎన్ని మాటలైనా అంటుందిలేవే. నేను ఇంటికే వెళ్తున్నానని ప్రమోద్ ఇంటికొచ్చేసరికి ఆ తల్లి దిగాలుగా వరండాలోనే కూర్చొని ఉండడంతో ఈ పిల్ల మళ్ళీ ఏదైనా చేసిందా? అమ్మేంటి ఇలా దిగులుగా కూర్చుంది అని ఫాస్ట్‌గా ఆవిడ దగ్గరికొచ్చి "ఏమైందమ్మా?" అని ప్రమోద్ అడిగితే జరిగింది చెప్పింది కమల. కోపం వచ్చిన ప్రమోద్ "నువ్వు ఫీలవ్వకమ్మా. వంటకి సిద్ధం చెయ్యి. తనని నేను లేపుతానని" చెప్పి స్మిత కిచెన్ రూమ్‌లోకి వెళ్ళాడు ప్రమోద్. కొడుకు రూమ్ దగ్గర ఉండడం చూసిన శర్మగారు వీడేంటి ఇక్కడ ఉన్నాడు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళేలోపే దూరం నుండి ఎంత పిలిచినా స్మిత లేవకపోవడంతో ఆమె భుజం పట్టి కదిపాడు. ఏంటి ప్రమోద్ అని ఆమె సాగదీస్తూ పలకడం ఆలస్యం. ప్రమోద్ అని గర్జించిన శర్మగారి వాయిస్‌కి స్మిత నిద్రకొని ఎగిరిపోయి గుటకలు మింగుతూ చూసింది. ఆయన్ని చూసిన ప్రమోద్ మాత్రం దేవుడా! ఈయనకే దొరికేశానా అనుకుంటూ స్మిత ఇక్కడ ఎంతసేపు పడుకోకూడదు. ఫాస్ట్‌గా లేచి ఫ్రెష్ అవ్వని గబగబా బయటికి వచ్చేసరికి శర్మగారికి ఎదురుగా నిలబడుతూ ఇంట్లో మేమందరం ఉన్నప్పుడే నువ్వు ఆ అమ్మాయి రూమ్‌కి వెళ్ళి తాకి మరీ తనని నిద్రలేపుతున్నావంటే మేము లేని చోట ఇంకెలా ఉన్నారు మీరు అని ఆయన అడిగేసరికి ఛ! అనుకున్న ప్రమోద్ తనకిక్కడ మీరెవరో తెలియదు కదా నాన్నగారు. అందుకే నిద్రలేపుతున్నాను. మీరనుకున్నట్లుగా ఏమీ లేదు. తను నాకు ఫ్రెండ్ మాత్రమే అని చెప్పేసి వెళ్ళిపోయాడు ప్రమోద్. ఆయన బయటే నిలబడుకొని పాచి ముఖంతో ఉన్న స్మిత వైపే కన్నెత్తి కూడా చూడకుండా ముఖాన్ని పక్కకు తిప్పుకొని మా ఇంటి ఆచారాన్ని, సంప్రదాయాల్ని చూద్దామనుకుని వచ్చిన దానివి ఇలా ఇంత పొద్దు పొడిచినా కూడా నిద్ర మేలుకోవటం తెలియదా అమ్మాయి నీకు అని గర్జనలాంటి అరుపుతో చెప్పేసరికి సారీ అంకుల్ నైట్ మొత్తం జర్నీ వల్ల లేవలేకపోయానని గబగబా చెప్పేసి ఆయన వెళ్ళిపోవడంతో అప్పుడు ఊపిరి పీల్చుకుంది స్మిత. వామ్మో! ఈయనేంటి ఇలా ఉన్నారు? అయినా టైం ఎంతయింది? 11 కదా అయింది. అయినా నేను మా ఇంట్లో మధ్యాహ్నం దాటితే కానీ నిద్ర లేవను అనుకున్న టైంకి ఒసేయ్ నువ్వు
ఉండేది ప్రమోద్ ఇంట్లో అని మైండ్ గుర్తు చేసుకునేసరికి ఒకవేళ నాకు ప్రమోద్‌కి పెళ్లి జరిగితే ఈయన టార్చర్ భరించాలా? అంత సినిమా లేదులే. పెళ్ళే నిన్ను ప్లాన్ చేసి చేసుకుంటున్నా. అలాంటిది ఫ్యామిలీ నుంచి ప్రమోద్‌ని దూరం చేయడం, మేమిద్దరం మంచి సిటీలో జాబ్ చేస్తూ ఎంజాయ్ చేయడం ఎంత పని అని తనకు తానే చెప్పుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది స్మిత. ఒక మంచి కాటన్ డ్రెస్ తీసి వేసుకొని బొట్టు అవి పెట్టుకున్నాక పర్లేదు. నేనెప్పుడు మోడర్న్ డ్రెస్‌లోనే బాగుంటానేమో అని అనుకున్నా. కానీ ఈ చుడిదార్స్‌లో కూడా స్మిత నువ్వు గ్రేట్ సూపర్‌గా ఉన్నావు అని అనుకుంటూ హెయిర్‌కి క్లిప్ పెట్టేసి బయటికి వెళ్తుంది. అప్పటికే టైం 12:30 దాటింది. ఇక ఇంట్లో అతిథిని వదిలేసి భోజనం చేయలేని శర్మగారు స్మిత కోసం వెయిట్ చేస్తూ తినకుండా ఉంటే ప్రమోద్ మాత్రం స్మితని లోలోపలే తిట్టుకుంటున్నాడు. ఆమె రావడంతోనే ముఖం చిట్లించిన శర్మగారు, "అమ్మాయి జడ వేసుకోవడం రాదా నీకు?" అని అడిగేసరికి, అమ్మో! ఇప్పుడు ఇది కూడా ప్రాబ్లమేనా ఈయనకి అనుకుంటూ అటు ఇటు చూసుకొని క్లిప్ పెట్టుకున్నాను అంకుల్ అని మెల్లగా చెప్పింది. అదేదో పెట్టినంత మాత్రాన ఆ వెంట్రుకలు ముందుకు వెనక్కి ఊగకుండా ఉంటాయా? తినే అన్నంలో పడకుండా ఉంటాయా? అయినా అలా ఎలా ఉండాలనిపిస్తోందమ్మాయి మీకు? నీవి ఇలాంటివేవైనా ఉంటే మీ ఊర్లో చూసుకో. ఇక్కడ మా ఇంటికొచ్చినప్పుడు మాత్రం ఈ ఇంటి ఆచారాల్ని పాటించాలి. వెళ్లి చక్కగా ముడి వేసుకొని లేదా జడ వేసుకొని రా పో అని అంటూ కమల చెప్పాల్సిన మాటలన్నీ కూడా శర్మగారే చెప్పేసరికి కమల మాత్రం స్మిత వైపు చూసి పాపం ఆ అమ్మాయి అనుకుంటే ప్రమోద్ కావాలి కావాలని కదా ఇంకా పెళ్లి చేసుకుంటుందా? ఒక్క రోజుకే మా ఇంట్లో ఇన్ని అనుభవిస్తోంది. ఇంకా పెళ్లి చేసుకుంటే అంతే అని సైలెంట్ అయిపోతే, ఈ ముసలాయనకి ఇలా ఉండడం కూడా తప్పేనా? అని తనకి రాని జడని ఎడాముడిగా అల్లుకొని వచ్చేసింది. మంచిగా పప్పు, రసం, రోటి పచ్చడి, గడ్డ పెరుగు, అన్నం, అప్పడంతో పాటు పూర్ణం కూడా అతిథి స్పెషల్‌గా చేసిన కమల అన్నీ స్మిత ప్లేట్‌లో వడ్డించేసరికి, వావ్ ఆంటీ మీరిన్ని వంటలు ఇంత ఓపికగా ఎలా చేస్తున్నారు? చూస్తుంటేనే చాలా టెంప్టింగ్‌గా ఉందని లొడలొడ వాగుతూ ఉంటే, మళ్ళీ శర్మగారు అన్నం తినేటప్పుడు మౌనంగా ఉండటం తెలీదా అమ్మాయి అని అంటూ అరవడంతో, ఏంటి ఇప్పుడు ఏ కూరలని అడగడం కూడా తప్పేనా అని సారీ అంకుల్ అంటూ తినడం స్టార్ట్ చేసేసరికి మొదటి ముద్ద కళ్ళకద్దుకుని పక్కన పెట్టాలన్న ఇంగితం లేదా అమ్మాయి నీకు అని శర్మగారు అనేసరికి, వామ్మో! నాకు వీళ్ళింట్లో సగం రోజుకే చుక్కలు కనబడుతున్నాయేంటి అని అనుకోని మొదటి ముద్ద అతి కష్టంగా కళ్ళకి అద్దుకొని పక్కన పెట్టి మిగతాది తినింది. అలా పడక కుర్చీలో కూర్చోగానే ప్రమోద్ నాకు మీ ఊరిని చూపించవా అని అడగటంతో అది వినపడిన శర్మగారు మిట్ట మధ్యాహ్నం ఏం ఊరు చూడటం వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకోమనడానికి అర్థం నిద్రపోమని గాదు. నడుము వాల్చమని, మేల్కొనే ఉండమని అని చెప్పడంతో తీసుకెళ్ళకపోతే హ్యాపీగా నిద్రపోదాం అనుకున్న స్మిత ఆశల మీద నీళ్లు కొట్టారు శర్మగారు. ప్రమోద్‌కి అవన్నీ అలవాటే కాబట్టి నిద్రపోకుండా ఆఫీస్ వర్క్ ఏమైనా ఉంటే చేసుకో స్మిత. సాయంత్రం చూద్దాంలే బయటికి వెళ్ళడం అని చెప్పి వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు ప్రమోద్. ఏంటి బృందా నువ్వు చెప్తోంది అని మహిత షాక్ అయ్యి అడుగుతూ ఉంటే అవునమ్మా అని అంటూ అక్కడ జరిగింది మొత్తం చెప్పేసరికి సరే రానివ్వు. మీ అన్నయ్య ఆ అమ్మాయిని ఎలా తీసుకొస్తాడో, ఇలా తీసుకువెళ్తాడో అది చూద్దాం. ఇలా జెలసీ ఉంటే తప్ప లోపల ఉన్న ప్రేమలు ఎవరికీ బయటకొచ్చేలాగా లేవులే అనుకున్నా. ఏదైతే అదే అయింది. ప్రమోద్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. క్రిష్ బావకి అక్క మీద ఉన్న ప్రేమని బయటకు తీసుకొని రావాలి. ఇద్దరు ఓపెన్ అయ్యి హ్యాపీగా ఉండాలి. దీనికోసం ఎవరితో తిట్లు తిన్నా, కొట్టించుకున్నా తప్పులేదు అని నిర్ణయించుకున్న మహిత అక్క, ఓ అక్క అని అంటూ త్రిపద వెనకనే తిరుగుతున్న మహిత నువ్వు నా కోసం ఒక హెల్ప్ చేస్తావా అని అడిగింది. ఏమైనా చేసి పెట్టాలా? అని అడిగేసరికి హెల్ప్ అంటే వంటలేనా అక్క? నువ్వు కాసేపు పడుకొని ఉండటమే నాకు కావాలి. కానీ అది ఈరోజు కాదు రేపు అని మహిత చెప్పేసరికి ఏంటి నేను పడుకోవాలా? ఎందుకే? అని అడగటంతో నా మీద నమ్మకం ఉంటే నువ్వు ఆ పని చెయ్యి ఫస్ట్ అని చెప్పి సాయంత్రం బుర్ర వేడెక్కడంతో అలా చల్లగాలికి ఇంటి ముందు తిరుగుతూ ఉంది మహిత. అప్పుడే అటుగా రావడం, శ్యామలని పిలవడం, మాట్లాడడం జరిగింది. శ్యామల నువ్వు చూసావా నీ మేనల్లుడు ఎవరో ఒక పట్నం అమ్మాయిని తీసుకొచ్చాడంట. ఇంటికి పొద్దున్నే. ఇంతవరకు నీకీ విషయం తెలీదా? అని అడిగేసరికి ఏమో అక్కా! నేను చూడలేదు. అయినా వాడు ఎవరిని తీసుకురాడే ఒక్కడే వస్తాడు అని అనేసరికి నీ బొందే నువ్వు చూడలేదా? అగ్రహారం మొత్తం చూసాము. నీ మేనల్లుడితో ఒక అమ్మాయి రావడం చూసుకో. అసలే నీ కూతురుతో ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. ఏ ప్రేమో, పామో అంటూ ఎవరో ఒక అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత నీ కూతురు గతి ఏం కాను? వెళ్లి మీ అన్నయ్యని అడిగి అని ఆవిడ కాస్త ఎగదోసి వెళ్ళిపోవడంతో గొడవలు పెట్టడానికి ఇంట్లో వాళ్ళు సరిపోరన్నట్టు పక్కన వాళ్ళు కూడా భలే రెడీ అయిపోతుంటారని
అనుకున్న మహిత సైలెంట్ అయింది. అన్నా చెల్లెళ్ళు పడతారులే ఏం జరిగినా అని విషయం తెలిసిన వెంటనే ఆవేశంగా ఆ ఇంటికి బయలుదేరిన శ్యామల అన్నయ్య ఎవరా అమ్మాయి? ప్రమోద్‌తో పాటు వచ్చిందట కదా! అని శ్యామల అడుగుతూ ఉంటే బయట నుంచే ఎందుకమ్మా అరుస్తున్నావు? లోపలికి రా అని పిలిచింది కమల. సొంత పరువే ఉంటే బయట నుంచి తీసుకునేది కదా మన శ్యామల. కానీ అన్నయ్య పరువు గాబట్టి శాంతంగా వెళ్ళి ఇప్పుడు చెప్పండి ఎవరా అమ్మాయి? నా కూతురితో నిశ్చితార్థం చేసుకొని ఇప్పుడు వాడు ఇలా వేరే అమ్మాయిని అలా ఎలా తీసుకొస్తాడు? అని అంటూ ఆవేశంగా అడుగుతూ ఉంటే శర్మగారి కంటే ముందే కొడుకు మీద నింద వేస్తున్న శ్యామలతో ఎవరు అమ్మాయిని తీసుకురావడం అంటే వాడే తప్పు చేయలేదు శ్యామల. తన ఫ్రెండ్ అంట. ఊరు చూడాలని చెప్తే తీసుకొచ్చాడంతే అని చెప్పేసరికి శర్మగారిని చూసింది శ్యామల. మీ వదిన చెప్తోంది నిజమే. ఆ అమ్మాయి మన ప్రమోద్‌కి ఆఫీస్‌లో కొలీగ్ అంట. మన ఊరు చూస్తానని చాలా రోజుల నుంచి అడుగుతోందని ఈరోజు తీసుకువచ్చాడు. నీ మేనల్లుడి మీద నీకా మాత్రం నమ్మకం లేదా? అని ఆయన అడిగేసరికి నమ్మకం లేక కాదన్నయ్య. బయట వాళ్ళు ఏమనుకుంటారో అని అంటూ శ్యామల అంటే ఎక్కువగా ఆలోచించకు. ఆ అమ్మాయి మన ప్రమోద్‌కి చెల్లెల్లాంటిది అని శర్మగారు చెప్పేసరికి వీళ్ళ మాటలు విన్న స్మిత షాకయ్యి ఈ ముసలాయనేంటి పెళ్లి చేసుకోవాలననుకుంటున్న ప్రమోద్‌కి నాకు అన్నా చెల్లెల బంధం చేసేశాడు అని అనుకుంటూ ఉంటే ప్రమోద్ బాగా అయింది కానీ నా మనసు నమ్మి అదొక విషయం అబద్ధమై ఉంటే బావుండని అనుకుని స్మిత ఫేస్‌ని చూసి కావాలని ఏమైనా యాక్టింగ్ చేస్తోందా అని అనుకున్నాడు. కానీ అంతలోనే ఒక ఆడపిల్ల అంతకు తెగిస్తుందా అన్న ఆలోచనకు రావడంతో సైలెంట్ అయిపోయాడు. చెల్లి లాంటిది అన్న పదం దగ్గర ఆగిపోయిన శ్యామల అయితే ఇలాంటి డోకా లేదులే అని అనుకుంటూ వచ్చింది ఉట్టిగానే పోకుండా మురుకులు తినేసి, కాఫీ కూడా తాగి అన్నతో ఇంకాసేపు కబుర్లాడి రాత్రి డిన్నర్ టైంకి వాళ్ళింటికి వెళ్ళిపోయిందామె. పాపం కమలకి రోజుకి 2 సార్లైనా ఆడపడుచు లాంఛనాలు చెల్లించుకోక తప్పదు. ఇక్కడ ఇంట్లో మాత్రం మమ్మీ నేను లగేజ్ ప్యాక్ చేసుకొనొస్తానని సత్య తన ఇంటికి వెళ్తూ ఉంటే ఆపిన బృంద సత్య చుడిదార్ లాంటివి తెచ్చుకో అని తన మంచి కోసమే చెప్పింది. మాకు తెలుసులే అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చేసి వెళ్ళిపోయింది సత్య పాప. హరిత మాత్రం ప్రకాష్ గారిని చూస్తూ ఏంటి బావ మనకన్నా అంత ఈజీగా ఊరికి వెళ్ళడానికి ఎలా ఒప్పుకున్నాడు? ఏం జరిగిందంటారు? అని అంటే ఏమన్నా చేసుకోనివే పిల్లలు వాళ్ళలో వాళ్ళు పడతారు. చివరికి వాళ్ళు సంతోషంగా ఉండటమే కావాలి. నేను వాడికి ఇన్ని రోజులు నచ్చచెప్పి అలసిపోయాను. ఇక ఏం చేయాలనుకుంటున్నాడో అది వాడి ఇష్టం. పెళ్లి, కెరియర్ విషయంలో మాత్రం వాడిని నేను ఎలాంటి ఫోర్సు చెయ్యను అని ప్రకాష్ గారు చెప్పేయడంతో అప్పటికి సైలెంట్ అయిపోయింది హరిత. అరే! ఏమైనా పంపిద్దామన్నా కూడా అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడం లేదు. శాస్త్రి వరకు బాగానే ఉంటాడు కానీ వాడి భార్య ఇక ఆ శర్మ ఏం చేస్తారో వీడిని అని ఆలోచిస్తూ ఉన్నారు ప్రకాష్ గారు క్రిష్ కోసం. ఏమైనా అంటే మనకన్నా పడతాడా బావ ఇంకా గొడవ పెద్దదవుతుందేమో అని అంటే శాస్త్రి ఉన్నాడు కదా! ప్రమోద్ కాస్త బెటరే కదా! చూసుకుంటాడులే అని చెప్పి అయినా ఎలా అయినా జరగని అన్నట్లు ఆ టాపిక్‌ని వదిలేశారు. బృంద దగ్గర క్రిష్ నెంబర్ తీసుకున్న సత్య అంటే ఫస్ట్ బృంద ఇవ్వలేదు. సత్య పాపని బెదిరించి ఇద్దరం కలిసి జర్నీ చేస్తున్నాం. ఇస్తే ఏమవుతుంది? అది ఇది అని అనేసరికి నీకు మాత్రం అంత ఆశగా ఉంటే నేను కాదంటానా? అయినా నీ ఉద్దేశ్యం తెలుసుకోలేనంత అమాయకురాలినేం కాదులే నేను. అక్కడ మా అన్నయ్య హార్ట్‌లో ప్లేస్ ఆల్రెడీ బుక్ అయిపోయిందిలే. నువ్వెన్ని చేసినా వర్కౌట్ అవ్వవు కానీ నువ్వెందుకు తీసుకువెళ్తున్నాడో అనేదే అర్థం కావడం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. తిరుపతి వదిన ఎంత సైలెంటో అంత వైలెంట్ కూడా. ఏమో ఒక్కొక్కసారి అని క్రిష్ నెంబర్ ఇచ్చింది బృంద. కాల్ చేసి హాయ్ నేను అని ఆమె చెప్పడంతో మండిన క్రిష్ నా ఫోన్‌లో ట్రూ కాలర్ ఉంది. పేరు తెలిసింది. ట్రైన్ టైమింగ్స్ అని వాట్సాప్ చేస్తాను. ఆ టైంకి స్టేషన్‌కి వచ్చెయి అని చెప్పడంతో మళ్ళీ తన ఇగో దెబ్బతినేసరికి నీ సంగతి ఊర్లో చెప్తాను అనుకుంది సత్య పాప. త్రిపద, మహిత అనే ఇద్దరు మరదళ్ళు అక్కడ క్రిష్‌కి ఉన్నారని తెలియక, మన క్రిష్ ఎలాంటోడో చెప్పండి. అందుకే సత్యకి తనకి వేరే వేరే బర్త్స్‌లో సీట్స్ బుక్ చేశాడు. అక్కడ ఈ పాప ఇగో ఇంకోసారి హర్ట్ అయ్యింది. పాపం ఎవరైనా అమాయకులయ్యుంటే భయపడు లేదా క్రిష్‌తో గొడవ పడతాను ఉండేవాళ్ళు. కానీ అక్కడ సత్య యాటిట్యూడ్ పాప కాబట్టి నేనొక్కదాన్నే ఉండలేనన్నట్లుగా అదే సీట్‌లో కూర్చొని ధర్మపురం స్టేషన్‌కయితే చేరుకుంది. మహిత ప్రమోద్‌ని ఆల్రెడీ ప్లాన్ చేశారు కాబట్టి వీళ్ళు దిగేసరికి ప్రమోద్ స్టేషన్‌లో వెయిట్ చేస్తూ ఉన్నాడు. శర్మ గారి కంట పడకుండా వచ్చి ఫస్ట్ కృష్ణే ట్రైన్ దిగి సత్య కోసం వెయిట్ చేస్తూ ఉండడంతో ప్రమోద్‌కి ఎదురెళ్లి హాయ్ క్రిష్ ఎలా ఉన్నావని ఆప్యాయంగా అడిగేసరికి బావున్నాను అన్నట్టుగా తలూపాడు క్రిష్ బాబు.
నీ హెల్త్ ఇప్పుడెలా ఉంది అని అడుగుతూ అతను స్టిక్ పట్టుకొని నడవడం చూసి కాస్త హ్యాపీగానే ఫీలయ్యాడు ప్రమోద్. స్మిత పాపన్న నైట్ డ్రెస్‌లో వచ్చింది. సత్య పాప ఏకంగా జీన్స్ టీ షర్ట్‌లో ట్రైన్ దిగుతూ కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని స్టైల్‌గా ట్రైన్ దిగి క్యాబ్ బుక్ చేశావా అని కృష్ణి అడిగేసరికి ప్రమోద్‌ని సత్య వైపు ఒక లుక్ ఇచ్చి అబ్జర్వ్ చేసి ఇక్కడ క్యాబ్స్ ఉండవు. ఆటోలోనే వెళ్ళాలని చెప్పేసరికి వాట్ ఆటోనా అన్నట్లు చీప్‌గా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. కానీ నో ఆప్షన్ కదా! అందుకే ఆటోలోనే తీసుకువెళ్ళి శాస్త్రి గారి ఇంటి ముందు దిగారు ముగ్గురు. టెన్షన్‌గా బయట ఎదురు చూస్తున్న మహిత వాళ్ళు ముగ్గురు రావడంతోనే బాగున్నారా చిన్నబావ అని అడిగేసరికి ఒక విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు క్రిష్. భావన హూ ఈస్ దిస్ గర్ల్ అని వయ్యారంగా అడిగింది సత్య. నాతో పాటు వచ్చిందే ఒక టిక్కులాడి అనుకుంటే దానికి తోడైంది ఇప్పుడు ఇంకోటి వచ్చింది. ఇద్దరికీ ఇద్దరు బాగానే దొరికారు అని అనుకున్నాడు ప్రమోద్. అప్పుడే శ్యామల, శాస్త్రి గారు బయటకొచ్చేశారు. కొడుకుని చూసి ఇంత పొద్దున్నే ఆ ఇంటి ముందు ఏం చేస్తున్నాడు వీడు అనుకున్న శర్మగారు గుడికి పోవాల్సిన లెఫ్ట్ టర్న్ మార్చుకొని రైట్ టర్న్ తీసుకొని శాస్త్రి గారింటి ముందుకి వచ్చారు. ఇప్పుడు శర్మగారు కృష్ణ చూస్తే త్రిపద ఎక్కడికి వెళ్ళింది ఇంతకీ? నెక్స్ట్ ఏం జరుగుతుందనుకుంటున్నారు? గెస్ చేసి కామెంట్ చేయండి. కథ కొనసాగుతుంది. థాంక్ యూ సో మచ్.